కర్కాటక రాశి వారి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి అయిన రవి ద్వితీయ స్థానంలో, తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నారు. శుక్రుడు వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం, అనుకోని అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అనుకోని ధన సంపద వచ్చే అవకాశం కూడా వీరికి లేకపోలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ సినీ కళ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు, ధనం వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి. అదేవిధంగా సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం మటుకు చక్కగా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మంచి లాభాలు సంపాదించగలుగుతారు. మీరు ఏదైతే కష్టపడుతున్నారో అది వారం నెరవేరుతుంది. అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా శుభకార్యాలు చేయాలి, ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉంటారు. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ధనం విషయంలో, పొదుపు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి చక్కగా వ్యాపారం ఈ వారం ప్రయత్నాలు చేసుకోవచ్చు. వ్యాపారాన్ని పార్ట్నర్షిప్లో వెళ్దామని అనుకుంటారు. అయితే అవసరమైతే పార్ట్నర్షిప్ తప్ప సొంతంగా చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నియమించిన విద్యార్థులకు చక్కగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. మంచి కాలం నడుస్తుందని చెప్పచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో అది వారం నెరవేరుతుంది. విదేశీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్య పోతాయి. విద్యకు సంబంధించిన విషయాలు చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా మీరు కోరుకున్న సీట్ ఏదైతే ఉందో అది లభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ వారం కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారం అందించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా, ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా, ఎక్కువ ఆలోచించకుండా జాగ్రత్త వహించాలి. మనకి ఆరోగ్యం బాగున్నప్పటికీ ఎక్కువగా ఆలోచించడం వల్ల, స్ట్రెస్కి గురవడం వల్ల హెల్త్ పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మనకి జాగ్రత్త తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా లక్ష్మీ తామర వృత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బడిగినప్పుడు సోమవారం కానీ బుధవారం అడిగి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in